నమస్కారం ఫ్రెండ్స్. గత కొన్ని రోజులుగా వీడియో పెడుతుంది కానీ అది వీడియో ఎక్కువ వ్యూస్ రావట్లేదు. అయినా కానీ నా ప్రయత్నం లేదు. ఈరోజు మ్యాక్సిమం లోకం సమాజం హెల్త్ గురించి చాలా ప్రత్యేకత చూపుతుంది. అయితే దానికి మనం సపరేట్గా ఏం చేయాలి? మన పూర్వీకులు, మన ముత్తాతలు కాలంలో వాళ్ళు ఏం తిన్నారో ఏం చేశారో అది నిర్వహించండి. మీ మీ డాడీనో మీ పెద్దల్లో వాళ్ళకి కనుక్కోండి, మీ తాత ఎలా చేశాడో ఆ రోజు పాటిస్తే మీరు ఆరోగ్యం. ఇప్పుడు ఒకప్పుడు కోలిగేటోడు ఏమన్నాడు? బొగ్గుతో అన్నాడు. అదే బొగ్గుతోడు వాడు పేస్ట్ తయారు, యాభై పుల్లలు అన్ని దగ్గర ఇచ్చాడు వాడే అని. అంటే మనము ఎన్నడో వేల ఏళ్ళ నాడే మనం అన్ని యొక్క ప్లాంట్ బెనిఫిట్స్, మెడిసిన్ అన్ని గురించి తెలుసుకొని మన పెద్దలు మనకు పూసగుచ్చినట్టు చెప్పారు. వారిని విస్మరించి మనకేంటంటే మనం ఎలా అలవాటైనా అంటే క్లీన్గా ఉండేసరికి, స్మూత్గా ఉండేసరికి మనకు ఇప్పుడు ఇంతకుముందు మనం అవన్నీ తిన్నాం కానీ కారం ఈ స్మూత్ కొట్టేసరికి మనకు కమ్మ కొట్టేది. అక్కడ వచ్చిన ప్రాబ్లం మనకు టేస్ట్, మన ఇండియన్స్కి టేస్ట్ దొరికితే కదా దాన్ని వదిలిపెట్ట. అలా మనకు ఈ చాక్లెట్, క్రీములు ఇవన్నీ వచ్చినాయి. మనకు టేస్ట్ కూడా, ఎందుకంటే మన భారతీయులు శుచి ఆ టేస్ట్కు మనం టేస్ట్కు ఎట్టాగో దాన్ని మర్చిపో. మిగతా దేశాల్లో మనకి ఫుడ్ అంటే ఒక తినే పదార్థమే, మనకు అదొక ఎమోషన్. ఫుడ్ అంటే మనకు దేవుడు. బయట దేశం మనకి ఫుడ్ అంటే ఒక తినే వస్తువు నగరేయాలి. మనకు భారతీయులకు అలా కాదు. తినే వస్తువు అంటే మన సంస్కృతి, మన సాంప్రదాయ, దేవునితో సమానం. కాబట్టి అలాంటి టేస్ట్లకు మనం అడిక్ట్ అవడం వల్ల బహుళజాత కంపెనీలు ఇక్కడ నిలుస్తున్నాయి. ఒక్కసారి మీరేం చేయాలి? మీ పూర్వీకులు, మీ ముత్తాత ఏం తిన్నాడో, ఏం పని చేశాడో, ఈ ఆరోగ్యానికి ఏం చేశాడో అది పాడేం చాలు. మీరు ఏం అవసరం లేదు. ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండరు. మన భారతీయ వ్యవస్థ బాగుపడుతుంది. మన పూర్వీకులు ఆల్మోస్ట్ మన ఇంట్లో ఫుడ్ తినేది, మొత్తం న్యాచురల్ ఫుడ్ తినేది. మంచి చేదు అన్ని రకాల షడ్రుచులను మన ఒంట్లోకి రప్పించేది, తీసుకునేది.